మీలో ఎవరైనా హీల్ పెయిన్ అంటే మడమ నొప్పితో బాధపడుతున్నారా? ఎస్పెషలీ ఉదయం లేవగానే మొదటి కొన్ని అడుగులు వేయాలంటే విపరీతమైన నొప్పి వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మంజునాథ్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు. ఈ హీల్ పెయిన్ని మనం మెడికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ప్లాంటార్ ఫేషియటిస్ అంటాం. మీరు కనుక గమనించినట్టయితే మన పాదము ఇలా ఫ్లాట్గా ఉండదు, ఇలా ఒక ఆర్చ్ లాగా ఉంటుంది. ఇలా ఆర్చ్ లాగా ఉన్న పాదానికి వెనక వైపు నుంచి ముందు వైపుకి కనెక్ట్ చేస్తూ ఒక బ్యాండ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దీన్నే ప్లాంటార్ ఫేషియా అంటాం. ఇది మనం నిలబడినప్పుడు లేదా నడిచినప్పుడు పరిగెత్తినప్పుడు ఈ పాదం యొక్క షేప్ మెయింటైన్ చేయడానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ప్లాంటార్ ఫేషియటిస్లో ఏమవుతుందంటే ఈ బ్యాండ్లో చిన్న చిన్న టేర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఫుట్ పైన అబ్నార్మల్ స్ట్రెసెస్ పడడం వల్ల ఈ టేర్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఫామ్ అయినప్పుడు మనకు నొప్పి అనేది తెలుస్తూ ఉంటుంది. ఇలా అవ్వడానికి కారణాలు ఏంటంటే, ఒకటి మనం గంటల తరబడి నిలబడ్డము, లేదా ఎక్కువ దూరం నడవడము, పరిగెత్తడము, అలాగే మన ఫుట్వేర్ అంటే గట్టి చెప్పులు యూజ్ చేయడము, లేదా బరువు పెరగడం కూడా దీనికి కారణం అవుతుంది. వీటితో పాటు కొంతమందికి కాఫ్ మజిల్స్ అనేవి చాలా టైట్గా ఉంటాయి. అంటే మనం నడిచేటప్పుడు కాఫ్ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవ్వాల్సి ఉంటుంది. అలా అవ్వకుంటే ఫుట్ పైన అబ్నార్మల్ స్ట్రెసెస్ పడి ఈ ప్లాంటార్ ఫేషియటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా వస్తే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, మన ఫుట్వేర్ మాడిఫికేషన్ అంటాం. అంటే మనం వాడే చెప్పులు కానీ షూ కానీ మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి. దాంతోపాటు మనం కుదిరితే బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. అలాగే గంటల తరబడి నిలబడడం కానీ ఎక్కువ నడవడం కానీ అవాయిడ్ చేస్తే మంచిది. వీటితో పాటు సింపుల్ మెడికేషన్ ఉంటుంది, NSAIDs అంటాం. ఇవి ఏంటంటే మీ నొప్పితో పాటు ఆ ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గించడం జరుగుతుంది. సో దీంతో చాలా మందికి రిలీఫ్ వస్తుంది. వీటితో పాటు ఫిజియోథెరపీ అంటే సింపుల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఫుట్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, అలాగే కాఫ్ మజిల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. మనం ఉదయం లేవగానే మొదటి అడుగులు వేసే ముందే మన ఫుట్ని స్ట్రెచ్ చేసుకొని తర్వాత అడుగులు వేయడం వల్ల ఎక్కువ నొప్పి లేకుండా నివారించవచ్చు. చాలామందికి ఈ మెజర్స్ తోటి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. కాకపోతే కొద్ది మందికి ఇవన్నీ పాటించిన తర్వాత కూడా ఇంకా కొంచెం పెయిన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళకు లోకల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అంటాం, అది వేయడం వల్ల ఈ నొప్పి తగ్గే ఛాన్స్ ఉంటుంది. వెరీ రేర్లీ, చాలా కొద్ది మందిలో దీనికి సర్జరీ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే అది చాలా రేర్గా అవసరం పడుతుంది. చాలా మందికి ఈ సింపుల్ మెజర్స్ తోటి నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది.